వందనాలు. సలాం అలైకుం. నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దేశం బాగుండాలని కోరుకుంటాను. దేశంలో ఏ నాయకుడైనా పేదవాళ్ళని చూసేవారు కావాలి. ఆనాడు బైబిల్లో కూడా పేదవారిని చూసే నాయకుడే గొప్పవాడు అని బైబిల్లో ఉంది. ఆ నాయకుడికే దేవుడు ఎన్నుకుంటాడు. ప్రజలు అంటే ప్రతివారు ప్రజలేనండి. నాయకుడు అంటే ప్రతివారు నాయకుళ్ళే. కానీ పేదవాడిని చూసేవారు కావాలి. పేదోళ్ళని ఎవరైతే మద్దతు ఇస్తారో, పేదవాడు ఎక్కడైతే ఇబ్బందులు ఉంటారో వాళ్ళ కొరకు, వాళ్ళ బిడ్డల కొరకు చూసే నాయకుడు కావాలి దేశానికి. అలాగనే ఆనాడు మరి పాపంలో నుంచే దేవుడు విడుదల దయచేయాలని యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు. చాలా వరకు పాపము విడుదల దయచేశారు. అలాగనే మనము కూడా ఈ లోకంలో ఉంటున్నామంటే ఆ ఆజ్ఞ దేవుడిది ఉంటేనే మనలో ప్రార్థన ఉండాలి, మనలో శక్తి ఉండాలి, మహిమ ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా నీతి నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి. నువ్వు నీతి తప్పిన మాటలు, నీతి తప్పిన పనులు, నీతి తప్పిన చూపులు, నీతి తప్పిన నడక మనలో ఉంటే దేవుడు ఏ కార్యము చేయడు. ఆయన ఎన్నుకోవాలండి. ఏ పని చేయాలన్నా దేవుడు ఎన్నుకోవాలి. ఒక సేవకులు కావాలన్నా, సంఘంలో విశ్వాసులు కావాలన్నా, ఉద్దేశానికి నాయకుడు కావాలన్నా, ప్రతి ఒకటి హోదా రావాలంటే ఆ దేవుడు ఎన్నుకోవాలి. దేవుడు సృష్టి. ఈరోజు యెహోవా వీరే ప్రార్థన మందిరము దేవుడు మనకి ఇచ్చారు. ఎంత చక్కటి మందిరం ఇచ్చాడండి. ఆ దేవుడి చిత్తము ఆ మందిరంలో మనం ఉన్నామంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఎంతగానో మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రభు దయ వల్ల మనం ప్రార్థన చేయాలి. దేవుడికి ప్రార్థనలో మనం ఉండాలి. ఆయన చిత్తంలో మనం నడవాలి. ఆయన చిత్తంలో ఆయన ఆజ్ఞలో మనం ఉండి అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, మహాదేవ, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు అయ్యా. మీ నామానికి బట్టి, మీ మహిమకు బట్టి మీ కార్యము జరిపించి మీరే బలపరిచి, మీరే ఆశీర్వదించి మా దేశంలో ఉన్న ప్రతి గలిబిలి యేసు రక్తంలోనే కాల్చేయండి అయ్యా. అయ్యా అయ్యా గొప్ప దేవుడివయ్యా, నీకు తెలుసు ప్రభా. అయ్యా గొప్ప ఒక నాయకుడికి వెన్నుకొని మీరు ఆశీర్వదించి, మీరు ఘనపరిచి ఈ రాష్ట్రానికి ఆయన చేతుల మీదుగా ఒప్పించి మీరే సహాయము దయచేసి బలపరచండి అయ్యా. మీకు తెలుసు ప్రభా, ప్రతి అవసరము తీర్చే దేవుడివై ఉన్నావు. ఆ నాయకుడు నాయన ప్రతి వారిని అయ్యా తీర్చటానికి సహాయము దయచేయండి అయ్యా. ప్రతి వారిని నాయన దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ప్రతి వారు అవసరాలు తీర్చండి. వాళ్ళకున్న సమస్యలు, బాధలు, చిక్కులు, కష్టాలు, అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. అవసరాలన్నీ తీర్చండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. మంచి మన రాష్ట్రం బాగుండాలని కోరుకోండి. నేను కూడా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను.